సహజ జీవన విధానాన్ని అలవర్చుకునే ప్రేక్షకులకు శుభవందనం. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన DIY ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. స్వంతంగా బయో ఎంజైమ్ క్లీనర్ తయారు చేసుకోవడం. ఇది సహజమైనది, ఖర్చు తక్కువగా ఉంటుంది మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇదొక అద్భుతమైన మార్గం. మరి ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? అయితే బయో ఎంజైమ్ అంటే ఏమిటి? ఇది ఒక సేంద్రియ ద్రావణం. ఇది పండ్ల తొక్కలు, బెల్లం మరియు నీటిని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ కుదుర్చే ప్రక్రియ శక్తివంతమైన శుభ్రం చేసే ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సహజ ఎంజైమ్లు మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవులతో నిండి ఉంటుంది. ఇది జిడ్డు మరకలను, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది మరియు సహజ కీటకనాశనంగా కూడా పనిచేస్తుంది. అంతేకాదు, ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. బయో ఎంజైమ్ తయారీ విధానం. అవసరమైన పదార్థాలను సేకరించడం: 300 గ్రాముల నిమ్మపండ్ల తొక్కలు, దానిమ్మ, నిమ్మ, బత్తాయి, మొసంబి మొదలైనవి, 100 గ్రాముల బెల్లం మరియు 1 లీటర్ నీరు. గోల్డెన్ రేషియో 1:3:10 గుర్తుంచుకోండి. 1 భాగం బెల్లానికి 3 భాగాలు నిమ్మపండ్ల తొక్కలు, 10 భాగాలు నీరు ఉపయోగించాలి. పదార్థాలను కలపడం: పెద్ద ప్లాస్టిక్ కంటైనర్లో నీటిని పోయాలి. మెటల్ లేదా గాజు కంటైనర్లను ఉపయోగించవద్దు. తరువాత బెల్లాన్ని చేర్చి పూర్తిగా కరిగేలా కలపాలి. ఆపై నిమ్మపండ్ల తొక్కలను జతచేసి బాగా కలపాలి. ఫర్మెంటేషన్ ప్రక్రియ: కంటైనర్ను గట్టిగా మూయకుండా సడలుగా కప్పాలి. గాలిని విడుదల చేసేందుకు కొంత ఖాళీ వదిలేయాలి. దీన్ని చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి. మొదటి నెలలో ప్రతి కొన్ని రోజులకోసారి కలుపుతూ ఉండాలి. తద్వారా సరైన కుదుర్చే ప్రక్రియ జరుగుతుంది మరియు ఫంగస్ ఏర్పడకుండా ఉంటుంది. మీరు ఏదైనా ఫంగస్ గమనిస్తే దానిని తీసేసి ఫర్మెంటేషన్ కొనసాగించాలి. ఉత్తమమైన ఫలితాలు రావాలంటే కొంత సమయం అవసరం. ఈ ప్రక్రియలో సహనం అత్యవసరం. మిశ్రమాన్ని 3 నెలల పాటు కుదుర్చండి. అయితే కొంత మునుపటి బయో ఎంజైమ్ జోడిస్తే ఈ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది మరియు 45 రోజుల్లోనే బయో ఎంజైమ్ సిద్ధమవుతుంది. కుదుర్చే ప్రక్రియ పూర్తయ్యాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకోవచ్చు. బయో ఎంజైమ్ ఉపయోగాలు: సహజ స్వభావమైన క్లీనింగ్ ద్రావణం. 100 మిలీలీటర్ల బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలపండి. ఈ ద్రావణం ఫ్లోర్, కిచెన్, బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది విషతుల్యం లేని, శుభ్రమైన ఇంటిని అందిస్తుంది. సహజ కీటకనాశకం: 10 మిలీలీటర్ల బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయండి. ఇది కీటకాలను దూరంగా ఉంచడమే కాకుండా నేలలో పోషకాలను పెంచుతుంది. డ్రెయిన్ క్లీనర్: నీటి పైపులు మురికిగా లేదా జిడ్డుగా మారినట్లయితే, లేదా అవి ముడిచెదిరిపోయి మూసుకుపోయినట్లయితే బయో ఎంజైమ్ను నీటిలో కలపకుండా నేరుగా పోసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇది పైపులోని అవరుద్ధాన్ని తొలగించి పరిశుభ్రంగా చేస్తుంది. సేంద్రియ ఎరువు: 50 మిలీలీటర్లు బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలిపి మొక్కలకు పోయాలి. ఇది వేర్లు బలంగా పెరగడాన్ని మరియు మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సహజ డిటర్జెంట్: 50 మిలీలీటర్లు బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలిపి ఉపయోగించండి. ఇది మరకలను సమర్థవంతంగా తొలగించి దుస్తులను మృదువుగా ఉంచుతుంది. డిష్ వాషింగ్ ద్రావణం: 100 మిలీలీటర్లు బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలిపి ఉపయోగించండి. ఇది పాత్రలపై ఉన్న చమురు మరియు జిడ్డును సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. గాలి పరిమళ ద్రావణం: 20 మిలీలీటర్లు బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలిపి గదులు, బూట్లు, చెత్త బిందెలలో స్ప్రే చేయండి. ఇది దుర్వాసనను సమర్థవంతంగా తొలగిస్తుంది. కార్ మరియు గ్లాస్ క్లీనర్: 50 మిలీలీటర్లు బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలిపి కారు కిటికీలు, అద్దాలు మరియు కార్ లోపలి భాగాన్ని శుభ్రం చేయండి. కంపోస్ట్ యాక్సిలరేటర్: 100 మిలీలీటర్ల బయో ఎంజైమ్ను 1 లీటర్ నీటిలో కలిపి కంపోస్ట్ పై స్ప్రే చేయండి. తద్వారా వ్యర్థ పదార్థాలు వేగంగా విఘటనం చెందుతాయి.
పదండి, బయో ఇంజన్తో శుభ్రతను మరింత ఆరోగ్యకరంగా మార్చుదాం. పర్యావరణ హితమైన జీవనాన్ని అలవాటు చేసుకుని ప్రకృతిని పరిరక్షిద్దాం. పర్యావరణ హితం మరియు వ్యవసాయ సంబంధిత మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.